కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కార్తీక్ ని తీసుకెళ్లిన జోష్న దీపపై ఫైర్ అయిన కాంచన, తండ్రి అన్నలను ఫోన్లో నానా మాటలు అన్న కాంచన, జోష్నకి దిమ్మ తిరిగే ప్లాన్ వేసిన కార్తీక్. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. జోష్న చేతిలో కంపెనీ పెడితే ఉద్యోగులు అడుక్కు తినాల్సి వస్తుంది, అందుకే షరతులు ఒప్పుకోవాల్సి వచ్చిందని తల్లితో చెప్తాడు కార్తీక్. బావా అని గట్టిగా అరుస్తుంది జోష్న. గతంలో జరిగింది మర్చిపోయావా? నెంబర్ 1గా ఉన్న కంపెనీని నాశనం చేశావు, ఇప్పుడు మళ్ళీ సీఈఓగా రావాలి అనుకుంటున్నావు. నువ్వు సీఈఓ అనగానే ఎంప్లాయీస్కి జ్వరం పట్టుకుంది అంటాడు కార్తీక్. మాటలతో డామినేట్ చేయడం తప్ప నువ్వేం చేయలేవు బావా అంటుంది జోష్న. దీపక్ దూరంగా ఈ 2 వారాలు ఎలా ఉంటావని అడుగుతుంది కాంచన. మా పెళ్ళయ్యాక ఆషాఢం రాలేదు కదా, ఈ 2 వారాలు ఆషాఢం అనుకుంటాను అని చెప్పి బ్యాగ్ తీసుకొని జోష్నతో కలిసి శివనారాయణ ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. శివనారాయణ ఇంటికి చేరుకున్న కార్తీక్ జోష్నలకు పారు ఎదురుగా వచ్చి జోష్నపై కోపం చూపించినట్లు నటిస్తుంది. ఇంట్లోకి వెళ్లిన జోష్న సుమిత్రకు హాయ్ చెప్పి జరిగిందంతా తెలిసే ఉంటుంది కదా, జరిగిన దాంట్లో నా తప్పు ఏమైనా ఉందనిపిస్తే దీపను పోటీలో నుంచి తప్పుకోమనండి అని చెప్తుంది. భార్యాభర్తలను విడదీయడం తప్పు కదా అంటుంది సుమిత్ర. దీపే ఒప్పుకున్నాక వేరే వాళ్లకు సమస్య ఏంటి అని అడుగుతుంది జోష్న. మీరేం చేసినా పెద్దవాళ్లు బాధపడకుండా చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతుంది సుమిత్ర. కార్తీక్ నీతో మాట్లాడాలి అని కార్తీక్ వెనకాలే వెళ్తారు దశరథ శివనారాయణ. నేను నా భార్యకు సంజాయిషి ఇవ్వకపోయినా నా చెల్లికి నీ భార్యకి ఇవ్వాలి, లేదంటే నా ముఖం వాళ్లకు చూపించుకోలేను అని ఎమోషనల్ అవుతాడు దశరథ. మరోవైపు మొగుణ్ణి పంపించేశావు కదా, నువ్వు ఒక్కదానివే ఉండు, పదవి కోసం భర్తని ప్రియురాలకు తాకట్టు పెట్టిన భార్యను నిన్నే చూస్తున్నానని దీపపై ఫైర్ అవుతుంది కాంచన. అప్పుడే దీపకు దశరథ ఫోన్ చేసి క్షమాపణ చెప్తాడు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నాడా? ఏ అన్నయ్య, నీ కూతురు మా జీవితాలతో ఎంతలా ఆడుకున్నా మీకు పట్టింపు లేదా? నీ కూతురు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కళ్ళు మూసుకుపోయాయా? కడుపుతో ఉన్న నా కోడలి ఉసురు నీ కూతురికి తగలదా అని తండ్రిని అన్నను నానా మాటలు అంటుంది కాంచన. మీరే దీప గురించి చెప్పి నన్ను కన్విన్స్ చేశారు, ఇప్పుడు నింద నేను మోస్తున్నాను. కన్నీళ్లు నా కూతురు మోస్తోంది, మీరేం చేస్తారో తెలీదు. రేపు ఉదయం కల్లా నా కూతుర్ని నవ్వుతూ చూడాలి, లేదంటే నేనెవరితో మాట్లాడను అని కార్తీక్ దశరథులతో చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఎవరూ బాధపడకుండా ఉండాలంటే నా దగ్గర మంచి ప్లాన్ ఉంది, అది నువ్వే అమలు చేయాలని దశరథతో చెప్తాడు కార్తీక్. తర్వాత రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి వస్తుంది జోష్న. మనవరాల్ని చూసి మురిసిపోతుంది పారు. దీప కూడా ఆఫీస్కి వస్తుంది కదా అంటుంది పారు. మొగుడు పక్కన లేడని ఏ మూలను ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. దీప ఆఫీసుకు రాదు అంటుంది జోష్న. అప్పుడే కాంచన దీప నవ్వుతూ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళిద్దరిని చూసి పారు జోష్న షాక్ అవుతారు. 2 వారాలు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టాం కదా, దీప ఎందుకు వచ్చింది, అసలు నువ్వెందుకు వచ్చావని కాంచనను అడుగుతుంది జోష్న. నా కూతుర్నే ఎందుకు వచ్చావని అడుగుతావా అని సీరియస్ అవుతాడు శివనారాయణ. ఆగురా అన్న, నేను సమాధానం చెప్తాను అని మొదలు పెడుతుంది కాంచన. ఇది నా పుట్టిల్లు, దీప నా కోడలు, నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్ళాడు, మేమిద్దరమే ఇంట్లో ఉండటం ఎందుకు అని ఇలా వచ్చేశాం. నా కొడుకు క్యాంపు నుంచి వచ్చే వరకు ఇక్కడే ఉంటామని జోష్నకు షాక్ ఇస్తుంది కాంచన. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.